అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఈజ్ రేఖా. నిజంగా చెప్పాలంటే కొంచెం ఫేమ్ రాగానే ఏమనిపిస్తుందేమో, ఇట్లా దిమాకు సరకాయిస్తుందేమో, దిమాకులా మన పెండల పురుగు మెసిలినట్టు పురుగు మెసులుతుందేమో. అంటే నేను మంగిలి స్కామ్, నిజంగా మంగిలి స్కామ్లో ఉన్నట్లయితే నేను ముచ్చట మాట్లాడుతున్నా. ఇంకొక ముచ్చట కూడా బయటకు వచ్చింది. అశ్వరెడ్డి అనే నటి 9.50 కోట్లు అని చెప్పేసి ధర్మేంద్ర, ఆయన అక్కడ జాబ్ చేసుకుంటుంటాడు, ఫారిన్లో జాబ్ చేసుకుంటుంటాడు, నువ్వు నేను పెళ్లి చేసుకుందామని చెప్పేసి ఆయనతో 9.50 కోట్లు కాజేసిందట, 5 కిలోల బంగారం కాజేసిందట. ఇక మరి ఆ ముచ్చట కొలిక్కి రావాల్సిన అవసరం ఉన్నది. నేను అందుకే అంటున్నా, ధమాక్ సర్కాయిస్తుందా ఏంది అర్థం కాదు. మట్టి నుంచి వచ్చిన వాళ్ళు, మట్టి పేరు చెప్పుకొని బతికేటోళ్ళు, మట్టి నుంచి పుట్టుకొచ్చిన సింగర్లమని చెప్పుకునేటోళ్ళు ఇలా ఎందుకు ఇట్లాంటి స్కామ్లకు పాల్పడుతూ ఉన్నారు, ఇట్లా సామాన్య ప్రజలను ఆగం చేస్తున్నారో అర్థమైతలేదు. మంగ్లీ దీనికి సమాధానం చెప్పాలి. నేను మొన్నటిదాకా వీడియోలు చేయలే. ఎందుకు చేయలేదు అని అంటే, అక్కడి నుంచే వచ్చినాము అందరము, మట్టి బిడ్డలమే, కొంచెం ఫేమ్ రాగానే అలిగేషన్స్ వస్తాయి, ఆరోపణలు వస్తాయి అని అనుకున్నా. కానీ ఒక్కొక్కటి బయటకు లాగుతూ ఉంటే అవు కదా, వాస్తవం కదా, మరి ఇట్లెందుకు జరగలేదు, అట్లెందుకు జరిగింది అన్న అనుమానాలు వచ్చినాయి. అందుకని ఈ వీడియో నేను చేస్తూ ఉన్నా ఇయ్యాల. రైట్, మొత్తం మీద ఈ హేమకాంత్ రెడ్డి, రమావత్ మధు, శివ చౌహాన్ అంటే మంగిలి తమ్ముడు, మధు గురువు బాలాజీ నాయకు, ఇదంతా పేర్లు ఉన్నాయి కదా. ఈ పేర్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉన్నాయి ఒక 15-20 దినాల సంది. ఇక ఈ చుట్టే తిరుగుతా అన్నది మొత్తం సోషల్ మీడియా అంతా. ఈ ఏమంటారు కదా, పద్మవ్యూహంలో బంధించినట్లు మొత్తం ఈ మంగ్లీ ఇష్యూ చుట్టే తిరుగుతూ ఉన్నది సోషల్ మీడియా మొత్తం. ఇష్యూ కాదు ఇది, చెప్పాలంటే ఇది పెద్ద కుంభకోణం. ఇందులో ఎంతోమంది సామాన్యులు ఉన్నారు, పేదలు ఉన్నారు, వాళ్ళ హార్వెస్టర్లు తాకట్టు పెట్టుకొని హార్వెస్టర్లు అమ్ముకొని పైసలు కట్టిన వాళ్ళు ఉన్నారు, 2 ఎకరాల జాగా అమ్ముకొని పైసలు కట్టిన వాళ్ళు ఉన్నారు, ₹1,00,000 నుంచి 5 కోట్ల రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము ఎట్లా నమ్మినాము అని చెప్పేసి, మీరు ఎట్లా నమ్మినరా, గవర్నమెంట్ జాబులు చేస్తారని చెప్పేసి జనం అనుకుంటారేమో అని చెప్పేసి బయటకు రానోళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజంగా ఈ స్కామ్లకు ఎట్లా తెరలేపుతారో అర్థమైతలేదు. అంటే వీళ్ళదైతే పైసా కానీ వాళ్ళది పైసా కాదు, ఇంకా వీళ్ళన్నా దొంగతనంగా సంపాదించుకుంటారు. కానీ పాపం ఇప్పుడు కట్టిన వాళ్ళందరూ కష్టార్జితం, రూపాయి పోగేసుకొని ఆస్తులు అమ్ముకొని ఆస్తులు తాకట్టు పెట్టి కట్టుకున్న పైసలు. నేను ఇప్పుడు ఇక్కడ ఎవరిది తప్పనాలనో అర్థమైతలేదు. వాళ్ళది ఎంత తప్పున్నదో నమ్మి మోసపోయిన వాళ్ళది కూడా అంతే తప్పున్నది అని చెప్తాను నేను. ఎందుకంటే ఇలా డబ్బులు ఊరికే రావు ఎవరికి. ఏమో షెట్లకు గత్తాయి డబ్బులు, చిన్నపిల్లగాళ్ళు పైసలు కావాలని అడిగినప్పుడు షెట్టుకు గత్తున్నాయి, షెట్లు దులుపుదాం పైసలు అని చెప్పేసి అంటారు కదా. పైసలు ఉట్టిగా రావు ఎవరికైనా, కష్టం చేస్తేనే పైసలు వస్తాయి. ఫేమ్తోనే సంపాదించుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు, అది వేరే విషయం. కానీ మొత్తం మీద కష్టం చేస్తేనే పైసలు వస్తాయి, డబ్బులు ఊరికే రావు కదా. ఎందుకు కట్టిండ్రు, ఏం చూసి నమ్మిండ్రు, ఏం చెప్పిండ్రు, ఏం బోర్లు ఇచ్చిండ్రు, ఏం మాయ మాటలు చెప్పిర్రు, మీకు ఎట్లా నమ్మిండ్రు, మీరు ఎవరిని చూసి నమ్మిండ్రు. చాలామంది బాధితులు అంటా ఉన్నారు, మంగిలిని చూసే నమ్మినాము, మంగిలి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఆయన మంగిలి ఆఫీస్లో ఉండే మధు అనేట ఆయన ఉన్నాడు, మధు గురువు బాలాజీ నాయక్ ఉన్నాడు, ఇక వీళ్ళని చూసే నమ్మినాము, హేమకాంత్ రెడ్డి ఉన్నాడు, ఇక వీళ్ళని చూసే నమ్మినాము, మంగిలిని చూసే నమ్మినామని చెప్పేసి చెప్తా ఉన్నారు బాధితులు కొంతమంది. ఇలా టెక్నాలజీకి చాలా మట్టుకు దూరంగా ఉంటారు తండాల వాసులు, గిరిజన బిడ్డలు. అగో ఆ తండాలనే టార్గెట్గా చేసుకున్నారు. మళ్ళీ అదే ఊళ్ళో ఉన్నోళ్ళు కదా, ఈ రమావత్ మధు అయిండు బాలాజీ నాయక్ అనేటోడు అదే ఊళ్ళో ఉన్నారు కాబట్టి, ఆ ఏరియాలలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక తండా ఉన్నది, ఆ తండాలో వాళ్ళు అట్లా కట్టుకున్న తర్వాత ఆ తండా నుంచి ఇంకో తండాకు చుట్టాలు ఉంటారు. ఇక మేము ఇట్లా కట్టినాం, ఇట్లా మీరు కూడా కట్టుర్రి అని చెప్పేసి మొత్తం మీద అదంతా తండాలను టార్గెట్ చేసుకుంటా నడిచిన స్కామ్ అని ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఓన్లీ తండాలనే టార్గెట్ చేసిండ్రు. వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు. ఆయన మన మనుషులు కదా, మన మనుషులు మనల్ని ఎట్లా మోసం చేస్తారు అని అనుకొని నమ్మి మోసపోయినరు. ఇయ్యాల చాలామంది అదైపోయిన వాళ్ళు ఉన్నారట. అయ్యల్లా ఈ స్కామ్లో పాపము పైసలు పెట్టి చాలామంది పానాలు ఓడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారట. ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే నిజంగా గుండె దడదడ అంటుంది. ఎందుకంటుంది ఏం కథ అర్థమైతలేదు. కానీ మొత్తం మీద ఓవరాల్ ఎపిసోడ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలం. రైట్, మొత్తం మీద మంగ్లీ పేరు చెప్పుకొని స్కామ్ నడిచింది.
గోకుల్ నంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి, ఇది ఎక్కడ మాదాపూర్ హైటెక్ సిటీ మొత్తం మీద అక్కడ ఉంటుంది హెడ్ ఆఫీసు. ఇక్కడ దేవరకొండ ఇంకా ఆ ప్రాంతాలను టార్గెట్ చేసుకొని అక్కడి నుంచి నడిపించారు స్కామ్ తతంగం అంతా. 150 కోట్ల రూపాయలు వీడియోలు బయటకు వస్తున్నాయి, ఆడియోలు బయటకు వస్తా ఉన్నాయి. మంగ్లీ ఇంట్లోనే నోట్ల కట్టలు లెక్క పెట్టిర్రు. రమావత్తు మధు అనేటోడు అందులో ఉన్నాడు. రమావత్తు మధుకు నాకేం సంబంధం అంటుంది. మంగ్లీ ఎలా తెల్లారు లేస్తే మంగ్లీ ఆఫీసులోనే ఉండేది. రమావత్తు మధు అనేటోడు చాలా మంది చెప్తా ఉన్న ముచ్చట ఎలా మరి సంబంధం. సొంత తమ్ముడు నా పేరు వాడుకొని ఎటువంటి స్కామ్లకు పాల్పడతా ఉన్నాడు అనేది తెలియదా? ఇలా శివ చౌహాన్ అందులోనే ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. పోలీసులు తేల్చాల్సింది పోయి ఇలా పోలీసుల విధానాల మీద కూడా డౌట్ అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఆ ముచ్చట నేను మాట్లాడుతున్నా అంటే జర ముందటికి పోయినాక మనం మాట్లాడదాం. నా కుటుంబాన్ని ఈడ్చద్దు, కుటుంబాన్ని లాగద్దు అని చెప్పేసి మాట్లాడిన మంగ్లీ ఇలా వరుస వివాదాలకు కారణమవుతా ఉన్నది. ఆమె గతంలో కూడా బర్త్డే వేడుకలలో ఆ పొగ పీల్చేది ఉంటుంది కదా, దాని పేరేమో ఉంటుందా, అది పెట్టుకున్నారు. అది చట్టవిరుద్ధం అని తెలియదా? ఏం తీసుకురమ్మని చెప్పినారు వాళ్ళ పేరెంట్స్, మేము దాంతో సుట్టదాగుతాం అది ఇది అని చెప్పేసి. సరే వాళ్ళ సొంటలు మనకు ఉన్నారు కానీ మనం కూడా మాట్లాడద్దు ఆ ముచ్చట్లు. కానీ మొత్తం మీద 150 కోట్ల రూపాయల స్కామ్ ఇలా వచ్చింది. మంగ్లీ వచ్చింది, ప్రెస్ మీట్ పెట్టింది, దండం పెట్టింది, 4 సుక్కల కన్నీటి బొట్లు రాల్చింది. మరి దీనికి ఎందుకు సమాధానం చెప్తలేదు? ఇలా బాధితులకు అండగా నిలబడతా అని చెప్పేసి మాట్లాడింది కదా. మరి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 4-5 వేసుకొని ఎందుకు ఇలా ప్రెస్ మీట్ పెట్టలే మంగ్లీ? బాధితులకు అండగా నిలబడతా అని చెప్పేసి మాట్లాడింది. మరి ఎంతమందికి అండగా నిలబడ్డది? రమావత్తు మధు అనేటోని మీద కూడా ముందుగాల కేసు పెట్టాల్సింది. అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టి, సుబ్బ అది ఏం పేరు ఉన్నది, ఆయన పేరు సుబ్బే కదా, ఆ అడ్వకేట్ సుబ్బు మీద ముందుగాల పెట్టారు. తర్వాత రమావత్తు మధు మీద ఎందుకు పెట్టలేదని చెప్పేసి మీడియా ప్రశ్నిస్తే గప్పుడు కూడా పెట్టినరో పెట్టలేరో తెలియదు మనకు. రైట్, ఈ పోలీస్ ఎపిసోడ్ మనం వెనుకసి జర తర్వాత మాట్లాడుకుందాం. కానీ మొత్తం మీద ఇలా ఆమె పేరు చెప్పుకొని ఆమె ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆ గోకుల్ నంద ఏదైతే ఇన్ఫ్రాక్ ఉన్నదో దానికి మైక్రో స్కామ్, ఇది మైక్రో స్కామ్ అని చెప్పుకోవాలి, మైక్రో ఫైనాన్స్ అని చెప్పుకోవాలి. ఏం ఆశ చూపెట్టిరు? మీరు 10 పెట్టిరు మీకు 20 ఇస్తాము, మీరు 10 లక్షలు కట్టిరు మీకు నెల రిటర్న్స్ వస్తాయి, 10% ఇస్తాము, అట్లా ఇస్తాము ఇట్లా ఇస్తాము. వీనేజ్ 23 వానేజ్ 26. ఎట్లా నమ్మిండ్రు? అంత చిన్నోళ్ళు కదా. ఘోరమైన పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరి పరిస్థితి దీనంగా ఉన్నది. ఇందులో పైసలు పెట్టి మోసపోయినామని తెలుసుకున్న వాళ్ళ పరిస్థితి. వాళ్ళు చెరువు దగ్గరికి పోతా ఉన్నారు, మేము బల్మికి జీవి తీసుకుంటామని చెప్పేసి. ఇలా ఆ తండాకు చెందిన రమేష్ అనే వ్యక్తి గుండెపోటుతో జీవిడిచిండు. ఎందుకు గుండెపోటుతో జీవిడిచిండు అంటే టెన్షన్. ఆయన ఒక్కడే పెట్టలే, ఆయన ఏం చేసిండు, చాలా మంది దగ్గరికి పోయి మరి నేను ఇట్లా పెడుతున్నా మీరు కూడా పెడతారా అని చెప్పేసి తలా ఇంత 5 లక్షలో 10 లక్షలో తీసుకొచ్చి మొత్తం 50 లక్షల రూపాయలు ఈ మైక్రో ఫైనాన్స్లో పెట్టిండు. ఇది ఒక స్కామ్ అని తెలిసిన తర్వాత ఎవరికైనా దడ ఉంటుంది. రమావత్తు మధు అనేటోడు ఎవడో ఆ జనాలకు తెలియదు, ఇందులో పైసలు కట్టిన వాళ్ళకు తెలియదు. రమేష్ అనేటోడే జనాలకు తెలుసు. అడుగుతారు, ఎవరిని అడుగుతారు? రమావత్తు మధు అనేటోని అడగరు, రమేష్ని అడుగుతారు. అక్కడి నుంచి జనాల నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. పాపము గుండెపోటుతో కుప్పగూలిపోయిండు. వాళ్ళ కుటుంబం ఇలా ఆందోళన చేపడతా ఉన్నది, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎంత ఘోరం, ఎంత దారుణం. ఇలా ఎక్కడో ఉన్న నేను ఐబొమ్మ రవిని తీసుకొచ్చి ఐబొమ్మ రవికి సంబంధించి సినిమా హీరోలను పెట్టి మరి ప్రెస్ మీట్ పెట్టిండు సిపి సజ్జనారు. మరి ఎందుకు ఇలా మంగ్లీ బాధితులను ఎంబడేసుకొని ఇప్పుడు ఐబొమ్మ రవి సినిమాలు పెట్టడం వల్ల మాకు నష్టం అవుతుంది, మాకు బాధ అవుతుంది అని చెప్పేసి సిపి సజ్జనారు మాట్లాడి వాళ్ళను హీరోలను పక్కకు కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెట్టిరు కదా. మరి ఇలా ఎందుకు మంగ్లీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే బాధితులను తీసుకొచ్చి? ఇప్పుడు నీ మీద ఆరోపణలు అవుతున్నాయి, దీనికి సమాధానం చెప్పు. ఊకుంటుందా న్యాయస్థానం? ఊకుంటుందా? చట్టాలు ఊకుంటాయా? మంగ్లీ గొంతు బాగున్నది, మంగ్లీ గొంతు సూపర్ ఉన్నది, అసలు మనం మాట్లాడద్దు దీని మీద అని చెప్పేసి చట్టాలు ఊకుంటాయా? న్యాయస్థానాలు ఊకుంటాయా? కంపల్సరీ ఎవరికైనా చట్టం ఎవరికేం చుట్టం కాదు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టం ముందు అందరూ సమానులే. కానీ ఆ సమానత నాకు సిపి సజ్జనార్కు కంప్లైంట్ ఇచ్చి మంగ్లీ ఫోటో దిగినాడు కనబడలే. నాకు అడ్వకేట్ సుబ్బుకు అది పైపు పెట్టి అది చేసిండ్రు. ఎందుకు అది చేసిండ్రు? ముందుగాల పోయినప్పుడేమో కంప్లైంట్ తీసుకున్నారు,
తర్వాత పోయినప్పుడేమో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిండు. హైకోర్టు మొట్టికాయలు వేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎట్లా చేస్తారు, ఆయన ఏమైనా వాహనం నడుపుతుందా అని చెప్పేసి. సామాన్య బాధితుల తరపున నిలబడ్డ అడ్వకేట్ సుబ్బుకేమో ఇలా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు, ముందుగా వచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకుంటారు, ఆ మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టగానే సీన్ మొత్తం మారిపోతుంది, ఎవరెవరిని కలిసినారు ఏం కథ తెలియదు. మొత్తం మీద సిపి సజ్జనార్తో ఫోటోలు దిగుతారు, సిపి సజ్జనార్ ఆమెతో ఫోటోలు దిగుతారు కంప్లైంట్ తీసుకున్నా అని. కానీ సామాన్యుల పక్షాన పేదల పక్షాన బాధితుల పక్షాన నిలబడ్డ ఆయనకు ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఏం పోలీస్ స్టేషన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడానికి పోయిందా ఆయన ఏమన్నా? ఇక్కడనే అర్థమైతే లేదా? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనేది ఎక్కడ, ఏది కాకి బుక్ గిదేనా? సెలబ్రిటీలకు ఒక న్యాయం, పేదోళ్ళకు ఒక న్యాయం, పెద్దోనికి ఒక న్యాయం, బుల్డోజర్ రాజు వ్యవస్థ కదా ఇదంతా. రైట్, మొత్తం మీద మంగ్లీ చాలా మందికి మళ్ళీ ఇక్కడ ఒకటి కార్డు పడేసుకున్నది, నేను గిరిజన బిడ్డను, నేను గిరిజన మహిళను అని చెప్పేసి. అడిగిన దానికి ఒక్కదానికన్నా సమాధానం ఉన్నదా మంగ్లీ దగ్గర? ఇలా మీ మీద కేసు అయింది కదా, మీరు ఎందుకు గిన్ని రోజులకు ఎందుకు వచ్చిరంటే మేము ఈవెంట్స్ చేస్తాం కదండి, మాకు టైం లేదు కదండి అని చెప్పేసి మాట్లాడింది కదా. నిజంగా రేవంత్ రెడ్డికి కూడా వస్తుందో రాదో ఈ డైవర్షన్. నేను ఎందుకంటున్నా అంటే ఇంత డైవర్షన్ అని నేను ఎందుకంటున్నా అంటే, అడిగేదేమో బాధితుల కోసం అక్కడికి వచ్చిన మీడియా మిత్రులు, అడిగేదేమో స్కామ్ గురించి. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? అది ఏమంటారు, శ్రీముఖి అంటే క్రష్ మొత్తం డైవర్ట్ చేసి పడేసింది. ఆయన బిగ్ బాస్కు పోవాలని చెప్పేసి ఆయనకు శ్రీముఖి అంటే క్రష్. అడిగేదేంది, నువ్వు చెప్తున్నదేంది? సెలబ్రిటీ కావాలంటే ఎట్లనైనా కావచ్చు, నాది కాదని అనుకుంటే పిచ్చేషం వేసుకొని రోడ్డు మీద నిలబడ్డే సెలబ్రిటీ అవుతారు. సింగిల్ నైట్లో స్టార్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా కూడా. రైట్, మొత్తం మీద సోషల్ మీడియా ఎత్తి కూర్చోబెడుతుంది, ఆకాశం మీద ఎత్తి కూర్చోబెడుతుంది. రైట్, ఓయూలో స్టూడెంట్ ప్రత్యూషకు ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా, చెప్పొచ్చు కదా, తిరుమలేష్ అనేటోడు ఉంటాడు, వాన్తో వచ్చింది ఇదంతా పిచ్చినా కొడుకు అని చెప్పేసి మాట్లాడింది కదా. కాంగ్రెస్ ఆయనే మీరే కదా మొన్న బర్త్డేకు పోయిన ఆమె కూడా మీడియా ముంగట్నే మాట్లాడింది, ఇన్ని రోజులు ఇన్న మంగ్లీ వేరు ఇప్పుడున్న మంగ్లీ వేరు అని చెప్పేసి. రైట్, మొత్తం మీద రమేష్ అనేట ఆయన గుండెపోటుతో జీవిడిచిండుల్లా. ఇలా కుటుంబాల బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ కుటుంబాలకు ఎవరు న్యాయం చేస్తారు? ఇలా సిపి సజ్జనార్ చేస్తాడా, లేకపోతే ఈ మంగ్లీ చేస్తుందా? మంగ్లీ పేరు చెప్పుకొని స్కామ్ చేసి నిజంగా ఇప్పుడు ఎవరికైనా ఆప్తులు ఉంటారోళ్ళ, ఎవరికైనా స్నేహితులు ఉంటారు. 3 ఏళ్ళ ఈ దందా నడవబట్టి అని చెప్పేసి ఆమెనే చెప్తాంది, మంగ్లీ చెప్తాంది ప్రెస్ మీట్లో. మరి 3 ఏళ్ళ సంది నీ పేరు చెప్పుకొని దందా చేస్తుండ్రు, నీ తమ్ముడు కూడా అందులో ఉన్నాడు అని చెప్పేసి ఏ ఒక్కరు వచ్చి మంగ్లీకి చెప్పలేదా? అరే 4 రోజుల నుంచి నీ తమ్ముడో నీ అక్కనో నీ చెల్లెనో ఇట్లా ఏత్తాందిరా ఊళ్ళకి పరిస్థితి నడుస్తుంది అని అంటే ఎవరో ఒకరు ఊళ్ళల్లో సాధారణంగా జరిగే ముచ్చట చెవులేస్తారు. మీ తమ్ముడు గట్లా చెడు తిరుగులు తిరుగుతాడు, మీ తమ్ముడు గట్లా తాగుతాడు, మీ తమ్ముడికి ఇట్లా బండి మీద రొయ్యం పోతాడు అని చెప్పేసి ఎవరైనా చెవులేస్తారు. మరి 3 ఏళ్ల నుంచి దందా సాగుతుంది అని అన్నారు, నీ తమ్ముడు అందులోనే ఉన్నాడు. మరి నీ తమ్ముడు అందులో లేనప్పుడు మధుతోని సంబంధం ఏంది? మధుతోని ఫోటోలు ఎందుకు దిగిండ్రు? మధుకు నాకు సంబంధం లేదని చెప్తాను. నీ ఇంటి వేదికగానే కోట్ల నోట్ల కట్టలు ఆ మిషన్లో పెట్టి ఆ మధు అనేటోడు లెక్క పెడతాడు, అది నీ ఇల్లే అని చెప్తాడు. ఆడియోలు బయటకు వస్తున్నాయి, వీడియోలు బయటకు వస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పాలి మంగ్లీ. ఆమె చేయాల్సింది ఏంటంటే ముందుగల్లా బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకు నేను న్యాయం చేస్తా అని మాట్లాడింది కదా. న్యాయమేమో కానీ ఏమో అంటారు కదా, పుణ్యకాలం కాస్త స్వాహ అంటున్నట్టు కొడతా ఉన్నది. న్యాయమేమో కానీ బాధితులందరూ బలిమికి జీవి తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరు ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడద్దు, అందరూ ఉన్నారు, అందరికీ అండగా ఉంటారు కంపల్సరీ. ఇక మరి ఇలా పైస ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ఇలా వాళ్ళ రాజ్యం నడవచ్చు. కానీ రాను కంపల్సరీ నిజాయితీగా న్యాయం ఎవరి వైపు ఉన్నదో వాళ్ళ వైపే నిలబడే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇలా సిపి సజ్జనార్ పరిస్థితి విధానం అర్థం కాలేదు నాకు. ఈయనకేమో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్, ఆమెకేమో ఫోటోలకు ఫోజులు. ఇదేం అర్థం కాలేదు. ఇంత ఘోరం, ఇంత దారుణం ఉంటుందా ఇక్కడన్నా? రైట్, మొత్తం మీద మంగ్లీ ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారే కథ మొత్తం డ్యామేజ్ షర్ట్ అడ్డం తిరిగింది అన్నట్లు అయిపోయింది. అడ్వకేట్ సుబ్బుదే తప్పు అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేసిండ్రు. అందులో భాగంగానే ఆమె డైవర్షన్కు దిగింది. శ్రీముఖి అంటే క్రష్ అట్లా ఇట్లా అని చెప్పేసి.
మరి మట్టి బిడ్డ అని చెప్పుకొని వచ్చిన ఆమె ఇలా నిజంగానే ఈ స్కామ్కు వాల్పడితే ఏందన్నట్టు ఎటు పోతుంది? మేము సెలబ్రిటీలము ఏం చేసినా నడుస్తుంది అని చెప్పేసి చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. గ్లోబల్ స్టార్గా గ్లోబల్ లెవెల్లో ఆమె పేరు తెచ్చుకున్నది అని చెప్పేసి ఈ మైక్రో ఫైనాన్స్ పేరుతోని కోట్ల రూపాయలు దండుకొని మొత్తం మీద స్కామ్కు పాల్పడ్డారు. స్కామ్కు తెలరేపిండ్రు, తండాలను టార్గెట్ చేసుకొని అది చేసిండ్రు. మరి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టంగానే అయిపోదు కదా. ఇలా బాధితులకు న్యాయం చేస్తా, బాధితులకు అండగా నిలబడతా అని అన్నది కదా. ఓ 10 మంది బాధితులను ఎంబడేసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి. అసలు నా పేరు చెప్పుకొని తప్పు జరిగింది, ఇందులో ఎవరున్నా వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి పోలీసులకు రిక్వెస్ట్ చేయి. నువ్వు ప్రెస్ మీట్ వేరంగానే పెట్టంగానే సీన్ అంతా ఎందుకు రివర్స్ అయిపోయింది? కేసు మంచిగా తీసుకున్న ఆయనను మళ్ళీ ఎందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఎందుకు? సామాన్యులకు అండగా నిలబడ్డందుక, సాధారణ ప్రజలకు అండగా నిలబడ్డందుక? అంతే కదా, పేదోనికి ఒక న్యాయం పెద్దోనికి ఒక న్యాయం అన్నట్టు నడుస్తూ ఉన్నది. మొత్తం మీద పాపము ఇగో ఆ రమేష్ అనే వ్యక్తి అయితే గుండెపోటుతో జీవిడిచిండు. మొత్తం మీద కథ ఇది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.